Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. మందార కానీ గులాబీ కానీ ఏ ఫ్లవర్స్ కానీ ఏ వెజిటేబుల్స్ కానీ ఎక్కువగా ఫ్లవర్స్ రావాలి అన్న గుత్తులుగా మొగ్గలు రావాలన్న మొగ్గలు రాలిపోతున్న వాటికి బెస్ట్ నివారణ వంకాయలు కానీ బీరకాయలు కానీ పచ్చిమిర్చి కానీ పిందెలు రాలిపోతుంటే ద బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. అది ఇచ్చిన తర్వాత చూడండి, ఈ సీజన్లో ఈజీగా చేసుకునే ఫెర్టిలైజర్ ఇది. ఇలా గుత్తులుగా కలర్ఫుల్గా మందారాలు కానీ ఇలా కలర్ఫుల్గా పుయ్యాలి అంటే ప్రతి ఒక్కటి కూడా మొగ్గలు రాలిపోకుండా ఉండాలంటే ఈ ఫర్టిలైజర్ చేసి ఇవ్వండి. సింపుల్గా మనకు ఈ సీజన్లో దొరుకుతాయి. ఇవి దొరికినప్పుడు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా మొక్కలకి ఇవ్వాలి. ఇలా గుత్తులుగా ఇక్కడ మీరు చూడండి, ఎంత చక్కగా గుత్తులుగా చూడండి. అసలు గులాబీలు ఎలా వచ్చాయో, లైట్ పింక్ కలరు. ఈ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దానికి ఒక 2 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లము, అలాగే బాగా పండిపోయిన మామిడి పండు. ఇది ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఇవ్వాలి. నేను ప్రతి సమ్మర్లో ఇవి దొరికినప్పుడు తప్పకుండా చేస్తాను. మీరు కూడా తప్పకుండా చేసి మొక్కలకి ఇవ్వండి. ఇందులో బెల్లం తురుము మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దానివల్లనే మంచి ఐరన్, మంచి కాల్షియం అనేది మొక్కలకు అందుతుంది. ఐరన్ అందేసి మొగ్గలు రాలకుండా, మొగ్గలు నిలబడడానికి మంచిగా సహాయపడుతుంది. దీన్ని బాగా పండిన మామిడి పండు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఖరాబ్ అయి ఉంటే, తినలేకుండా ఉంటే అలాంటివి యూజ్ చేయండి. ఇది కూడా నాది కొంచెం అలాగే అనిపించింది. ఇప్పుడు వీటిని అయితే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా చిన్న ముక్కలు, బాగా పండిపోయింది దీనికైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి కాయ అయితే అస్సలు యూజ్ అవ్వదు. బాగా పండిపోవాలి, అసలు చేతితో మెదిపితే గుజ్జు మొత్తం రావాలి. అలా వచ్చినప్పుడు దీనికి పర్ఫెక్ట్ ఫెర్టిలైజర్ అనేది తయారవుతుంది. మనము ఏది కూడా మొక్కలకి ఉపయోగకరమైంది. అందుకే సీజన్లో దొరికే వాటికి ఇవ్వడం వల్ల ఏంటంటే మనము మళ్ళీ సీజన్లో దొరకవు కదా, ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా మిస్ చేయకుండా ఇవ్వాలి. ఇట్లా వీటిని అంతా ఫీల్తో సహా దీన్ని స్మాష్ చేయాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి దాన్ని బాగా అందులో ఇంకా బెల్లం తురుము అనేది వేసి బాగా మెదిపేయాలి. దాని గుజ్జు మొత్తం బయటికి రావాలి. అలా వచ్చినప్పుడే మొక్క మంచిగా తీసుకోగలుగుతుంది మనం ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఈ క్వాంటిటీలో అయితే నేను బెల్లం అయితే వేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే ఈ ఫర్టిలైజరు నాకు ఒక్కసారికే వస్తుంది. కావాలంటే మీ దగ్గర 5-6 మామిడి పళ్ళు ఉంటే పండిపోయినాయి, అవి వేస్ట్ చేసుకోండి. ఇంకా పాడైపోయినాయి ఉంటే మాత్రం వేసుకుంటే బెటరు. అట్లా వేసినప్పుడు ఒక 6 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి. ఇదేమి స్టోర్ చేసి 10 రోజులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక రోజులో చేసి ఒక రోజులో ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది నేను మార్నింగ్ చేసుకుంటున్నాను, ఈవినింగ్ మొక్కలకి ఇస్తాను. ఎందుకంటే మన బెల్లం అనేది ఈ ఫ్రూట్లో మొత్తం ఫర్మెంటేషన్ అయిపోతుంది. మనము బనానా ఫర్టిలైజర్ లాగా కూడా చేసుకోవచ్చు, అది తడి లేకుండా చేసుకోవచ్చు. అట్లా చేసుకొని కూడా ఒక నెల రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే నేను ఇప్పటికిప్పుడు చేసి మొక్కలకి ఇవ్వడానికి చేశాను. నా దగ్గర కూడా బాగా పండిపోయినవి ఉన్నాయి. అట్లా వాటర్ తడి లేకుండా ఇదే మెథడ్లో తడి లేకుండా ఒక 20 డేస్, నెల రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకు అన్ సీజన్లో కూడా మొక్కలకి ఇవ్వచ్చు. కానీ అన్ని మనకు మామిడి పళ్ళు అంటే ఎక్కువ అభిమానం ఉంటుంది. ఇట్లా మొక్కల కోసం చాలామంది చేయరు కదా, నేనైతే చేస్తాను నా మొక్కల కోసం. అంటే మనం తినలేనివి ఇప్పుడు మార్కెట్లో కొన్ని ఖరాబ్ అయినవి పడేస్తుంటారు కదా, అవి కూడా తీసుకొచ్చి చేసుకోవచ్చు. అన్ని వైపులో అవ్వదు కదా, పాడవ్వని సైడ్ మనం ఇట్లా చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు. వాళ్ళు ఎంతో కొంత మనీ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు 50 రూపీస్ డజన్ అనుకో, పాడైపోయిన 10 రూపీస్కి అట్లా ఇస్తారు. ఇది మొత్తం ఇట్లా గుజ్జు తీసేసాను కదా, గుజ్జు తీసేసిన మార్నింగ్ టైంలో తీసేసిన తర్వాత ఆ బెల్లం మొత్తం కరిగి చూడండి ఇట్లా లిక్విడ్ రూపంలో వచ్చేసింది. అది మొత్తం కరిగిపోయింది. ఇందులో కరిగిపోయిన తర్వాత ఆ జ్యూస్ అనేది మొత్తం ఫామ్ అయింది. ఇప్పుడు ఈవినింగ్ టైం, ఇది నేను మార్నింగ్ చేశాను 10 o'clock చేసి ఈవినింగ్ 6:30కి నేను ఇస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 7:30 అయినా కూడా మనకు సన్లైట్ ఉంటుంది కదా, మంచిగా 6:30కి ఇచ్చినానుకో మొక్కలకు మంచిగా నైట్ అంతా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి.
మార్నింగ్ అసలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండకి అసలు మొత్తం అవి ఆవిరైపోతుంది, మనం ఇచ్చిన పోషకాలు కూడా మొక్క తీసుకోలేదు. మనం ఈవినింగ్ టైం ఇస్తేనే అది మంచిగా ఆ చల్లదనానికి మొక్క అయితే తీసుకోగలుగుతుంది ఫుడ్. ఇప్పుడు చూడండి ఈ విధంగా మొత్తము ఆ వాటర్లో కొంచెం అది పాకురు అనేది ఉన్నది, ఎప్పుడో వాటరు అట్లా స్టోర్ చేసి పెట్టిన. ఇట్లా చూడండి ఇవ్వడం వల్ల చూడండి ఇక్కడ ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఆ మొగ్గలు రాలిపోకుండా మంచిగా సహాయపడుతుంది. ఇక్కడ మందార కూడా చాలా మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మొగ్గలన్నీ రాలిపోకుండా ఫ్లవర్స్గా రావాలంటే ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఫ్రూట్ ఫెర్టిలైజర్లో మంచి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఐరన్, కాల్షియం, చాలా మంచి మినరల్స్ అయితే పోషకాలు అందుతాయి. మామిడి ఫ్రూట్లో కూడా చాలా విలువైన పోషకాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం మొక్కలకి ఇచ్చామనుకో అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం బనానా ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలో అలా అంత క్వాంటిటీలో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకు జూన్ ఎండింగ్ వరకు అయితే మామిడి పళ్ళు అయితే దొరుకుతాయి అన్ని మొక్కలకు. నేనైతే ఎస్పెషల్లీ మొగ్గలు ఏవైతే రాలిపోతున్నాయి అనుకుంటున్నానో వాటికి ఇస్తున్నాను, ఎందుకంటే ముందు వాటికి మంచిగా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ చేసేసుకొని మొత్తం ఇప్పుడు ఒక బకెట్లో చేశాను కదా, ఈ బౌల్లో చేశాను కదా, దాంట్లో కూడా వాటర్ పట్టి ఈ బకెట్లో కూడా ఇంకొక ఇవి ఎంత క్వాంటిటీలో ఇవ్వచ్చు అంటే నేనైతే ఒక 2 బకెట్ల వాటర్లో అయితే కల్పిస్తున్నాను. ఇంకెంత ఇది ఆర్గానిక్ కాబట్టి మన ఇష్టం, ఎంత ఎక్కువ ఇచ్చినా మనకు పర్వాలేదు, ఏం ప్రాబ్లం అయితే కాదు. ఇంకా మొక్కలు ఎంత ఎక్కువగా ఇస్తే అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా మంచి ఫర్టిలైజర్ అని చెప్పాలి. ఈ సీజన్లో చేసుకునే ఫర్టిలైజర్ ఇది, అస్సలు మిస్ చేయకండి. మనకు ఇప్పుడైతే వెజిటేబుల్స్ కూడా వేసుకుంటాం కదా, ఇప్పుడైతే నా గార్డెన్లో కూడా వెజిటేబుల్స్ బీరకాయలు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా పిందెలు మంచిగా రావాలి, రాలిపోకుండా ఉండాలి అంటే వాటన్నిటికీ ఇస్తున్నాను. ఇక్కడ కూడా గులాబీ చెట్టు ఇవన్నీ కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. నిన్న హనుమాన్ జయంతి అని చెప్పేసి నేను మొత్తం కోసాను. చాలా ఊరికి వెళ్ళి వచ్చినప్పుడైతే చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేను పూజ కోసం అని హడావిడిగా మార్నింగ్ అన్నీ కోసేసాను. ఇంకా మంచిగా అంటే ఎక్కువ ఇప్పుడు నేను ఒక 20 డేస్ నుంచి నేను ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వట్లేదు కదా, అయితే మందారం మొగ్గలు రాలిపోతున్నాయని చెప్పేసి ఇది లాస్ట్ ఇయర్ కూడా చేశాను, ఇప్పుడు మళ్ళీ చేసిస్తున్నాను. ఇగో లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో వంకాయ చెట్టు ఉండేది, ఇంకా కొన్ని కారణాల వల్ల అది పోయింది. అప్పుడు చూడండి ఇలా ఇవ్వడం వల్ల చూడండి ఎంత మంచిగా గుత్తులుగా వచ్చేవి. నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో బాగా ఇచ్చేదాన్ని ఇది. ఇలాంటి మంచి రిజల్ట్ కోసం అయితే ఈ ఫర్టిలైజర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా వంకాయ సీడ్స్ అవన్నీ వేస్తాను, అందుకే ఈ ఫర్టిలైజర్ కూడా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ ఒక 1 మంత్ వరకు వాడుకోవచ్చు. 1 మంత్కు ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కాయలు అయితే ఎట్లా వచ్చినాయో గుత్తులుగా, వంకాయలు అయితే గుత్తులుగా చాలా బాగా వచ్చేవి అసలుకు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చావో ఈ ఫ్లవర్స్ కూడా. ఈ మొక్క వచ్చేసి నేను కింద పెట్టాను, దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. ఒకసారి దానికి బాగా వేరే పాట్లోకి మారుస్తామని నేను కిందికి షిఫ్ట్ చేశాను. ఇంకా కిందనే ఉండిపోతుంది ఏడీనియం ప్లాంట్ అనేది. ఖచ్చితంగా ఈసారి తీసుకొచ్చి మళ్ళీ రీపాట్ చేయాలి. అది కిందనే బాల్కనీలో ఉంది. ఇట్లయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే వీలైనంత వరకు తప్పకుండా ట్రై చేయండి. దానివల్ల ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయంటే పిందెలు రాలిపోకుండా, మొగ్గలు రాలిపోకుండా, కూరగాయలు బాగా రావాలంటే, ఫ్లవర్స్ బాగా రావాలంటే ఇది ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అది మనం వాడిన తర్వాత ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇంత చక్కగా వచ్చినాయి కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం అయితే మన ఇంట్లో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మామిడి పళ్ళు అంటే ఖచ్చితంగా మనకు దొరుకుతాయి. మనం తినే మామిడి పళ్ళు వేయకపోయినా కూడా పాడైపోయిన మామిడి పళ్ళు కూడా, పాడైపోయిన కాయలు ఇటు ఒక సైడ్ కూడా మంచిది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై వీడియో ఫ్రెండ్స్.